బిల్తో మనకు పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ పే చేస్తాం కాబట్టి. మీకు పిక్చర్ అటాచ్ చేస్తాను. ఇలా ఉన్న స్కిన్ టెక్స్చర్ కూడా ఇంత మంచిగా అవుతుంది అనమాట. చాలా బాగుంది. కలర్ వైజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. డీప్ క్లీన్ చేస్తుంది మన స్కాల్ప్ ని. డాండ్రఫ్ కూడా చాలా వరకు రాకుండా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 96 రూపీస్. దీంతో చేస్తే ఏంటంటే డెడ్ స్కిన్ అంతా ఎక్స్ఫోలియేట్ అవుతుంది. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ గీత. ఇప్పుడైతే నైకాలో మంచి సేల్ రన్ అవుతుంది అండ్ నేను ఆ సేల్లో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. లెట్ us ఓపెన్ ఫస్ట్ వన్. బిల్తో మనకు పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ పే చేస్తాం కాబట్టి. సో ఇందులోనైతే హెయిర్ స్కాల్ప్ మసాజర్ వచ్చింది. సో హెయిర్ స్కాల్ప్ మసాజర్ అనే దానికన్నా షాంపూ బ్రష్ అనడం బెస్ట్ థింగ్. సో నేను ఇది ఎందుకు తీసుకున్నాను అంటే, షాంపూ లిక్విడ్ ని వేసుకున్న తర్వాత మనం ఇట్లా స్కాల్ప్ ని కొంచెం ఇట్లా మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటది. ఎంత మన ఫింగర్స్ తో చేసినా కూడా ఇంత మంచిగా అవుతే అవ్వదు కదా. సో అందుకే స్కాల్ప్ ఎక్స్ఫోలియేషన్ అనండి, లేకపోతే మన హెయిర్ ఇంకా మంచి బెటర్ క్లీనింగ్ కోసం అయితే తీసుకున్నాను. చాలా సాఫ్ట్ గా ఉన్నాయి బ్రిజల్స్ అండ్ నేను ఇలా చేసుకుంటున్నప్పుడు కూడా చాలా మంచి మసాజ్ ఫీలింగ్ వస్తుంది. సో బ్యూటిఫుల్ పోర్టబుల్ గ్రీన్ కలర్ లో చాలా క్యూట్ గా చాలా బాగుంది అండ్ మన హెయిర్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. నాకైతే మసాజ్ చేసుకోవడం సరిగ్గా రాదు. సో దీంతోనైతే మంచిగా బ్రష్ చేసుకున్నప్పుడు మసాజ్ చేసుకున్నట్టు అవుతుంది అండ్ ఆల్సో మన స్కాల్ప్ కూడా క్లీన్ గా ఉంటుంది. సో ఇదేంటంటే హోల్డర్ వద్దనుకుంటే తీసేసుకోండి, జస్ట్ ఇట్లా. లేదు కొంచెం ఇట్లా హోల్డర్ కావాలి అనుకుంటే ఇది డిటాచబుల్ పెట్టేసుకోవచ్చు. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. ఇలా అన్నమాట. నాట్ జస్ట్ షాంపూ చేసినప్పుడు మసాజే కాదు, మన స్కాల్ప్ పైన డర్ట్ కానీ లేకపోతే మనం బయటకు వెళ్ళినప్పుడు ఆ పొల్యూషన్ వల్ల ఒక దుమ్ము లేయర్ అనేది ఒక రెసిడ్యూ లాగా ఫామ్ అవుతుంది కదా. సో అదంతా కూడా దీంతో మంచిగా క్లెన్స్ అయిపోతుంది అనమాట. డీప్ క్లీన్ చేస్తుంది మన స్కాల్ప్ ని, సో దట్ మన స్కాల్ప్ చాలా ఫ్రెష్ గా నీట్ గా ఉంటది. సో అందుకని తీసుకున్నాను. డాండ్రఫ్ కూడా చాలా వరకు రాకుండా ఉంటది. సో క్లీన్ గా ఉంటే మనకి హెయిర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు కదా. సో అందుకని సేల్లో ఉన్నప్పుడు ఇది తీసుకున్నాను. ఇదైతే నాకు డీల్లో 135 రూపీస్కి వచ్చింది, విచ్ ఇస్ కంప్లీట్లీ వర్త్ ఇట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేసేద్దాము. ఓకే, సో ఇందులో చాలానే వచ్చాయి. ఓ ఓకే, సో దిస్ ఈజ్ షవర్ స్క్రబ్బర్ అనమాట ఫ్రమ్ వెరీ గుడ్ బ్రాండ్ బ్రాన్సన్ ప్రొఫెషనల్. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. కలర్ ఏమొస్తుందో అనేది నాకు కూడా తెలియదు, ఇప్పుడే చూస్తున్నా. వావ్. సో దిస్ ఈజ్ ఏ సిలికాన్ షవర్ స్క్రబ్బర్ అనమాట. చాలా చాలా బాగుంది. సో ఇది మనం బాడీ వాష్ యూస్ చేస్తాం కదా, లిక్విడ్ బాడీ వాష్, అప్పుడు జస్ట్ ఇక్కడ ఇది ఓపెన్ చేసి ఇందులో మనం బాడీ వాష్ వేసుకోవాలి అండ్ దెన్ ఇలా క్యాప్ తో క్లోజ్ చేసేసాలి. సో ఫ్లెక్సిబుల్ అండ్ బ్రిజిల్స్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి స్మాల్ స్మాల్ మైన్యూట్ హోల్స్ ఉంటాయి అనమాట. సో మనం వేసుకునే లిక్విడ్ ఏంటంటే, మనం స్నానం చేసినప్పుడు మనం మామూలుగా హ్యాండ్స్ తో రబ్ చేసుకుంటాం కదా బాడీని, అలా కాకుండా దీంతో చేస్తే ఏంటంటే డెడ్ స్కిన్ అంతా ఎక్స్ఫోలియేట్ అవుతుంది, బాడీ కూడా చాలా మంచిగా వాష్ అవుతుంది, డీప్ క్లెన్స్ అవుతుంది అనమాట. అండ్ చాలా చాలా సాఫ్ట్గా ఉంది. సో దట్ మన స్కిన్ పైన ఎటువంటి హార్ష్ ప్రెషర్ అనేది కూడా ఏమి ఉండదు. బ్యూటిఫుల్ కలర్ లో వచ్చింది. స్నానం చేసిన తర్వాత మంచిగా ఇట్లా ఎక్కడైనా ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు, సో దట్ ఇట్ విల్ డ్రై ప్రాపర్లీ. సెకండ్ టైం కి మనకు చాలా మంచిగా హైజీనిక్ గా ఉంటుంది. నాట్ జస్ట్ ఫర్ బాడీ స్క్రబ్బింగ్, షాంపూ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. హెయిర్ వాష్ కోసం ఇక్కడ షాంపూ వేసుకోవాలి. షాంపూ వేసుకొని జస్ట్ మనం వాటర్ హెయిర్ పైన వేసుకొని షాంపూ హెయిర్ వాష్ కూడా చేసుకోవచ్చు. బట్ హెయిర్ వాష్ కన్నా కూడా బాడీ వాష్కి అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ బాడీ స్క్రబ్బర్ కూడా నాకు మంచి డీల్లో వచ్చింది, జస్ట్ ఫర్ 184 రూపీస్. చాలా బాగుంది. కలర్ వైజ్ ఐమ్ హ్యాపీ. ఏమొస్తుందా అని కొంచెం టెన్షన్ పడ్డాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాంగిల్ పాకెట్ పిజ్జా పౌడర్ పఫ్. సో ఇవేంటంటే పౌడర్ పఫ్ ఒకటే వచ్చింది. సో ఇట్లా జస్ట్ మన ఫింగర్ కి పెట్టుకోవాలి. సో మనం కన్సీలర్ పెట్టుకున్న తర్వాత కింద లూజ్ పౌడర్ తో సెట్ చేసుకుంటాం కదా అండ్ బేక్ చేసుకుంటాం కదా లూజ్ పౌడర్ తో. సో దానికి చాలా బాగుంటుంది ఈ కార్నర్ వల్ల, ఈ షేప్ వల్ల. అండ్ చాలా మంచిగా వచ్చింది, మరీ మినీగా కాకుండా మరీ పెద్దగా కాకుండా. సో మన హ్యాండ్స్ అనేది స్కిన్ పైన ఎటువంటి కాంటాక్ట్ లేకుండా పౌడర్ అనేది అప్లై చేసుకోవచ్చు. చాలా బాగుంది, చాలా క్యూట్ ప్యాకింగ్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ లో వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 96 రూపీస్ ఫ్రమ్ ద బ్రాండ్ మేకప్ బై సిటీ. యా, నేను 2 వస్తాయి అనుకున్నా, ఒకటే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బ్రాన్సన్ ప్రొఫెషనల్ నుంచి మేకప్ స్పాంజ్ తీసుకున్నాను
ఫౌండేషన్ అప్లై చేసుకోవడానికి. సో అది వాటర్లో డిప్ చేసిన తర్వాత ఇంకా కొంచెం పెద్దగా అవుతుంది, సో దట్ మన ఫౌండేషన్ అనేది చాలా మంచిగా అప్లై అవుతుంది. నేను చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ మేకప్ స్పాంజెస్ చూసాను కాబట్టి క్వాలిటీ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ప్రోడక్ట్ ఎక్కువగా అబ్జర్వ్ చేయదు అని రివ్యూస్ చూసాను, సో అందుకే ఇదైతే తీసుకున్నాను. సో లెట్స్ సీ. బ్యూటిఫుల్ లిప్ ఆయిల్ ఫ్రమ్ బ్లూ హెవెన్. అండ్ కలర్ చూపిస్తాను. బేసికలీ లిప్ ఆయిల్ ఏం చేస్తుంది మంచి హైడ్రేషన్ అంటే మాయిశ్చరైజ్ చేస్తుంది లిప్స్ ని, అండ్ ఆల్సో మంచి షైన్ ఇస్తుంది లిప్స్ కి, అండ్ బ్యూటిఫుల్ కలర్ లిప్ టింట్ లాగా కలర్ వస్తుంది అనమాట. సి దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. ఇదైతే నాకు చాలా చాలా ఇష్టం ఈ కలర్ చూసిన తర్వాత. సో డీల్లో ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ, సో ఒకసారి సేల్ రాగానే ఇదైతే తీసుకున్నాను. చాలా బాగుంటది కలర్, మీకు ఇప్పుడే చూపిస్తాను. లిప్స్ పైన అప్లై చేసుకోవడానికి ఇంకా బాగుంటుంది, కానీ ఇప్పుడైతే నేను ఆల్రెడీ లిప్స్టిక్ వేసుకున్నా కాబట్టి మీకు కనిపించకపోవచ్చు. సి హౌ బ్యూటిఫుల్ మౌ కలర్, చాలా బాగుంది కదా. ఇంకా లిప్స్ పైన ఎంత బాగుంటుంది చూడండి, చాలా బాగుంది కదా కలర్. నాకైతే చాలా చాలా నచ్చింది. సో దీని ప్రైస్ వచ్చేసి 198 రూపీస్. చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఓపెన్ చేసేద్దాము, ఇందులో ఏమున్నాయో. ఓకే, సో ఇది వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి సన్ స్క్రీన్ వైప్స్. 25 పీసెస్ వస్తాయి. ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలి వైప్స్ అయితే. సో ఇదేంటంటే ట్రిపుల్ ఫంక్షన్ అనమాట. క్లెన్జింగ్, టోనింగ్ అండ్ ఆల్సో మాయిశ్చరైజ్ చేస్తుంది అఫ్ కోర్స్. అండ్ క్రీమ్ అని ఉంది కాబట్టి ఇట్ విల్ మాయిశ్చరైజ్. బేసికలీ ఏంటంటే ఈ వైప్ తోని మనం ఒక్కసారి ఫేస్ అంతా వైప్ చేసుకుంటే ఫేస్ పైన ఉన్న డర్ట్ కానీ ఏదైనా ఆయిల్ కానీ ఇంకేదైనా మన మేకప్ రెసిడ్యూ ఏది ఉన్నా సరే క్లీన్ గా స్వైప్ అవుట్ చేస్తుంది అనమాట. సో 25 పీసెస్ అయితే వస్తాయి. మంచి సిట్రసీ ఫ్రేగ్రెన్స్ ఉంది, వెరీ మైల్డ్ సిట్రసీ ఫ్రేగ్రెన్స్, చాలా బాగుంది. యా, దిస్ ఈస్ హౌ ద వైప్ లుక్స్ లైక్. దీంతో ఇది వైప్ అవుట్ చేద్దాం. సో చూసారు కదా ఈ వైప్ ఎంత మంచిగా మన మేకప్ రెసిడ్యూని క్లీన్ చేసేసిందో. అండ్ మంచి మంచి వెరీ వెరీ మైల్డ్ ఫ్రేగ్రెన్స్ అయితే అవుట్ స్టాండింగ్ ఉంది, అండ్ చాలా మంచిగా క్లీన్ అవుతుంది. సో ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ. ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఎలాగో యూజ్ అవ్వదు, ఎందుకంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు అవసరం లేదు. బట్ ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు జస్ట్ మన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసుకుంటే, ఎప్పుడైనా మనం ఫేస్ వాష్ చేసుకోవాలి అలా అనుకున్నప్పుడు దీంతో ఒకసారి వైప్ అవుట్ చేసుకుంటే నీట్ గా మంచిగా క్లెన్స్ అవుతుంది, డీప్ క్లెన్స్ అయిపోతుంది. అండ్ మంచిగా మేకప్ కూడా ఏదైనా టచ్అప్ చేసుకోవాలి ఫ్రెష్ గా అనుకున్నప్పుడు కూడా మంచిగా దీంతో రిమూవ్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ గా కొంచెం మేకప్ కూడా వేసుకోవచ్చు. ఇది నాకు చాలా చాలా బాగుంది అండ్ చాలా బాగా యూజ్ అవుతుంది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ మాయిశ్చరైజర్, లాక్మీ పీచ్ మిల్క్. పాండ్స్ మాయిశ్చరైజర్ గురించి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, సేమ్ వే ఇది కూడా చాలా బాగుంటది. లాక్మే పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్. ఇందులో కూడా జెల్ అండ్ క్రీమ్ రెండు ఉంటాయి. సో ఇప్పుడైతే నేను జెల్ మాయిశ్చరైజర్ ఆర్డర్ చేశాను. పాండ్స్ ది నేను చాలా సార్లు చూపించాను కదా టెక్స్చర్ జెల్ది ఎలా ఉంటుందో అని. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ లైక్. చాలా మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది. సి, అండ్ దిస్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ మేకప్ బేస్. కొన్ని మాయిశ్చరైజర్స్ ఏంటంటే ఆయిల్ కంటెంట్ ఉంటుంది, అన్ని ఫౌండేషన్స్ కి కానీ అన్ని మేకప్ ప్రొడక్ట్స్ కి కంపాటబుల్ ఉండదు. బట్ ఇది కానీ పాండ్స్ కానీ చాలా బాగుంటాయి. సి, మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఏ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. అన్ని స్కిన్ టైప్స్ కి చాలా చాలా బాగుంటది. అండ్ ఇదైతే నాకు డీల్లో మంచి ప్రైస్ కి వచ్చింది, జస్ట్ ఫర్ 160 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ చూసేద్దాము. ఇది చాలా బరువుగా ఉంది. ఓకే, సో వావ్. సో దిస్ ఈజ్ ఏ కెమిస్ట్ ఎట్ ప్లే నుంచి నేను ఒక మాయిశ్చరైజింగ్ బాడీ లోషన్ తీసుకున్నాను. బాడీ లోషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ మన ఫేస్ పైనే స్కిన్ కేర్ తీసుకోవడమే కాదు, బాడీ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఎవరైనా స్కిన్ కేర్ అసలు ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు, స్కిన్ కొంచెం డ్యామేజ్ అయింది, లేకపోతే ఇంకా ఇంటెన్స్ గా బాడీ కేర్ అండ్ స్కిన్ కేర్ ని చాలా మంచిగా చూసుకోవాలనుకునే వాళ్ళు ఈ లోషన్ ని యూజ్ చేయండి. నేను ఇక్కడ మీకు పిక్చర్ అటాచ్ చేస్తాను. ఇలా ఉన్న స్కిన్ టెక్స్చర్ కూడా ఇంత మంచిగా అవుతుంది అనమాట. సో ఇదొకటి తీసుకున్నాను. దిస్ ఇస్ ఏ రెటినాల్ అండ్ నయాసినమైడ్ బేస్డ్ బాడీ లోషన్ అనమాట. ఈ రెండు కూడా మన స్కిన్ ని చాలా బాగా రిపేర్ చేస్తాయి, చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ 200 ml క్వాంటిటీ. లెట్స్ సీ, కొంచెం ట్రై చేద్దాము ఓపెన్ చేసి. ఇట్స్ ఎ ట్యూబ్ ఫామ్. సో మనం ప్రోడక్ట్ ని కంట్రోల్ చేసుకోవచ్చు, మనకి ఎంత కావాలి ఏంటా అనేసి. చాలా పెద్ద ట్యూబ్, చాలా రోజులు వస్తుంది. సో మంచి క్రీమ్ బేస్డ్ వచ్చింది.
థిక్ గా ఏం లేదు, చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఎక్కువ ఇంటెన్స్ తో మాయిశ్చరైజ్ చేస్తుంది. డ్రై స్కిన్ వాళ్ళైతే, ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కానీ, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కానీ, నార్మల్ స్కిన్ వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది. చాలా మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది. సో చాలా ఎక్కువ రోజులు యూజ్ చేసినట్టయితే మన స్కిన్ ని చాలా బాగా రిపేర్ చేస్తుంది. సో స్కిన్ కేర్ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయాలి, మా స్కిన్ ని కొంచెం ఎక్కువగా ఇంటెన్స్ గా మాయిశ్చరైజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కెమిస్ట్ ఎట్లే ఇది యూజ్ చేయొచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు గుర్తులేదు, బిల్ చూసి చెప్తాను. సో దిస్ ఇస్ ఫర్ 242 రూపీస్, 242 రూపీస్కి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్, ఫాక్స్టైల్ నుంచి సన్ స్క్రీన్ ఆర్డర్ చేశాను. దిస్ ఈజ్ డ్యూవీ సన్ స్క్రీన్ అనమాట, విత్ SPF 70. మనం బయటికి అవుట్డోర్ లో ఉంటున్నాము అన్నప్పుడు, మనకి ఇంటెన్స్ సన్ ప్రొటెక్షన్ కావాలన్నప్పుడు మోర్ దాన్ SPF 50 ఉంటే మంచిది కదా అని చెప్పేసి SPF 70 సన్ స్క్రీన్ ఆర్డర్ చేశాను. దిస్ ఈజ్ ఏ డ్యూవీ సన్ స్క్రీన్. సో ట్యాన్ అవ్వకుండా చూస్తుంది. సో ఆల్మోస్ట్ నా స్కిన్ ఈ మధ్య కాలంలో ట్యాన్ చాలా అయింది. ఎంత సన్ స్క్రీన్ యూజ్ చేసినా కూడా 1-2 రోజులు మిస్ అయిపోయినా కూడా ఇలా స్కిన్ ట్యాన్ అయిపోతుంది అనమాట. సో అందుకే ఈ SPF 70 ఉన్న సన్ స్క్రీన్ అయితే ఆర్డర్ చేశాను. సో సన్ స్క్రీన్ గురించి స్పెషల్ గా ఒక వీడియో చేస్తాను, అప్పుడు చూపిస్తాను అది ఎట్లా వర్క్ అవుతుంది, ఏంటి, ఎలా ఉంది అని చెప్పేసి. ఈ సన్ స్క్రీన్ ప్రైస్ వచ్చేసి 296 రూపీస్ ఫర్ 50 ml ఆఫ్ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫాక్స్టైల్ నుంచి స్కిన్ రిపేర్ క్రీమ్. ఇది కూడా ఇంటెన్స్ గా మాయిశ్చరైజ్ చేస్తుంది. అండ్ ఆల్సో మీకు చెప్పాను కదా ఇందాక, ఇప్పటి వరకు స్కిన్ కేర్ స్టార్ట్ చేయని వాళ్ళు, ఆల్రెడీ చేసి ఉన్న వాళ్ళు, చాలా ఇంటెన్స్ గా మాయిశ్చరైజ్ కావాలి అనుకున్నప్పుడు, అంటే బెటర్ ప్రొటెక్షన్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేయొచ్చు. సో ఇది ఎలా వచ్చిందో చూద్దాము. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్ లైట్ పింక్ కలర్. సి మంచి ప్లాస్టిక్ లో వచ్చింది బాక్స్ లో. సో క్లోజింగ్, ఓ మై గాడ్, ఎక్కువ ప్రోడక్ట్ వస్తుంది. సో కొంచెం తీసుకొని చూద్దాము ఎలా ఉందా అనేది. సో ఇలాంటి రిపేర్ క్రీమ్స్ అన్ని కూడా డే టైం కన్నా నైట్ టైం చాలా బాగుంటాయి. యా, సో ఇది డెఫినెట్ గా ఇంటెన్స్ మాయిశ్చరైజ్ చేస్తుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను కదా, స్కిన్ లోపలికి అయితే ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. అబ్జర్వ్ అవ్వడమే కాకుండా ఇట్ ఈస్ లీవింగ్ అవర్ స్కిన్ విత్ ఇంటెన్స్ మాయిశ్చరైజేషన్. సో ఇట్ డెఫినెట్లీ రిపేర్స్ యువర్ స్కిన్. సో ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు, నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు అందరు కూడా యూస్ చేయొచ్చు. చాలా బాగుంది, ఐ రియలీ లైక్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాక్స్టైల్ నుంచే ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. యాక్నే స్కిన్ ఉన్న వాళ్ళకి, ఏమైనా డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇదైతే మార్నింగ్ అండ్ నైట్ ఎప్పుడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. స్కిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటు డార్క్ స్పాట్స్ ని కూడా పోగొడుతుంది. సో దీని ప్యాకింగ్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ లో వచ్చింది. వావ్, సి ఇట్స్ ఆక్వామెరైన్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది, అన్ని స్కిన్ టైప్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది పుల్ చేయాలన్నమాట. ఓ మై గాడ్, ద టెక్స్చర్ చూడండి అసలు ఎంత బాగుందో. బ్యూటిఫుల్ ఆక్వామెరైన్ టెక్స్చర్. ఇట్స్ జెల్ మాయిశ్చరైజర్ టైప్ లో. యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎనీ స్కిన్ టైప్ యూజ్ చేయొచ్చు, బట్ యాక్నే ప్రోన్ అండ్ డార్క్ స్పాట్స్ ఉంటే పోగొడుతుంది అన్నారు కాబట్టి. See, now I'm applying little bit. It's a gel, just like a water. మరి వాటర్ లాగా కాదు కానీ కొంచెం సూపర్ ఫైన్ లైట్ వెయిట్ టెక్స్చర్ తో ఉంది. చాలా చాలా బాగుంది. డే అండ్ నైట్ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ గుడ్ విత్ మేకప్ అనుకుంటున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 171 అండ్ దీని ప్రైస్ వచ్చేసి 196. దిస్ ఈజ్ వాట్ ఐ ఆర్డర్డ్ ఫ్రమ్ నైకా. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.